అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చోరీకి గురైన 100 సెల్ ఫోన్లు రికవరీ. 12 లక్షల రూపాయల విలువగల ఫోన్లను బాధితులకు అందజేత. చదువుపై ఆసక్తి ఒకవైపు, తనకంటే చిన్నారి సంరక్షణ మరొక వైపు. కేంద్రంలోని 2 చిన్నారులు సంవత్సరం వయసున్న తమ చెల్లెలతో బడికి వెళ్తున్న తీరు. కాశ్మీర్ గడ్డపై నిర్మల్ చిన్నారి నాట్య ప్రదర్శన. నిర్మల్ రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో 58 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో 58 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో 10 లక్షలతో ఎస్హెచ్జి వివో భవన నిర్మాణానికి, 10 లక్షలతో ఎస్హెచ్జి వివో భవన వర్క్ షెడ్ నిర్మాణానికి, 18 లక్షలతో ఎంపీపీఎస్ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, 20 లక్షలతో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్రగొల్ల ముత్తవ్వతో పాటు తదితరులు పాల్గొన్నారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అందజేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశానుసారంగా నిర్మల్ పోలీసులు మొబైల్ దొంగతనంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సిఈఐఆర్ పోర్టల్ను సమర్థవంతంగా వినియోగించి 100 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్ పోయిన చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోగొట్టుకున్న చోరీ గురైన 100 మొబైల్ ఫోన్లను 12 లక్షల రూపాయల విలువగల ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. పట్టణంలోని ప్రధాన ఉపాధ్యాయుడు తన ఉదారతను చాటుకున్నాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి ప్రాథమిక పాఠశాలలో అదే కాలనీకి చెందిన 2 చిన్నారులు 4వ తరగతి, 2వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరి తల్లిదండ్రులు నిత్యం కూలీ చేసుకుని బ్రతికేవారు. ఇదే సమయంలో వీరిద్దరికి ఒక చెల్లెలు పుట్టారు. నిత్యం కూలీ పని చేసుకునే వీరి తల్లిదండ్రులకు పసికందును సంరక్షించే సమయం లేకపోయింది. ఈ బాధ్యతను ముందుగా పుట్టిన పిల్లలకు వదిలేసి తాము కూలీ పనులకు వెళ్ళేవారు. ఇదే సమయంలో బడికి వెళ్తున్న ఈ 2 చిన్నారులు చెల్లెళ్ల సంరక్షణ కోసం తమ చదువును వదిలివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. చదువును మానేసిన పిల్లలను చూసి హృదయం ద్రవించిన ప్రధాన ఉపాధ్యాయులు రాజన్న వీరి తల్లిదండ్రులతో చర్చించారు. సంవత్సరంలోపు పిల్లలకు బడి లోపల అనుమతి లేనప్పటికీ ఎంతో తెలివైన పిల్లలు చదువు ఆగకూడదని సదుద్దేశంతో పసికందులను అనుమతించినట్లు, ప్రస్తుతం పిల్లలు చక్కగా చదువుతున్నారని హెడ్ మాస్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
Bye bye. Bye bye. కాశ్మీర్ గడ్డపై చిన్నారి వరణ్య అద్భుత ప్రదర్శన చేసింది. జమ్మూ కాశ్మీర్ గడ్డపై మంచులో ఓ చిన్నారి చేసిన నాట్య ప్రదర్శన ఇప్పుడు వైరల్ అవుతుంది. నిర్మల్కు చెందిన నగేష్ సరితారాణిల కుమార్తె వరణ్య మంచుకొండపై భరతనాట్యం చేసి రికార్డు సృష్టించింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా -15 డిగ్రీల గడ్డకట్టే చలిలో ఈ చిన్నారి ప్రదర్శించిన నృత్యం అందరినీ అబ్బరపరిచింది. నాట్యంపై మక్కువ ఉన్న వరణ్యను తల్లిదండ్రులు ప్రోత్సహించగా ఆమె ప్రతిభను చూసి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. शङ्करसुतं तमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं वन्दे सुन्दरमुखं मन्तकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे Jum, tarikidum tajum, tajum, tarikidum tajum, tajum, tarikidum tajum, tajum, tarikidum dum, tatakjunadum, 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 tatakjunadum. శ్రీ గాయత్రి విశ్వబ్రాహ్మణ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. మంజులాపూర్ చెందిన శ్రీ గాయత్రి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుడు బొమ్మెన శివరాం ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబానికి సంఘం తరపున సోమవారం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. సంఘ సభ్యులు వెంకన్న, గోవర్ధన్, ప్రసాద్, శంకర్, హనుమాన్లు, గణేష్, భూమేష్, పండరి, రమణ, కృష్ణ కలిసి ఈ సహాయాన్ని శివరాం భార్యకు అందజేశారు. పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ₹1,00,000 గల కంప్యూటర్లను అందజేశారు. సోన్ మండలంలోని పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇన్ఫినిటీ పిన్ కార్ప్ సొల్యూషన్స్ సంస్థ సిఎస్ఆర్ కింద 1,00,000 విలువైన 5 కంప్యూటర్లను మంగళవారం అందజేసింది. విద్యార్థులు సాంకేతిక విద్యలో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో డాక్టర్ ఉమేష్ గుప్తా ఉచిత వైద్య సేవలు అందజేశారు. మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో ప్రతి మంగళవారం మోకాల నొప్పులతో బాధపడుతున్న వారికి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు న్యూరోథెరపిస్ట్ డాక్టర్ ఉమేష్ గుప్తా ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. గత వారంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది భక్తులు, రోగులు ఈ సేవలను వినియోగించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అల్లోల మురళీధర్ రెడ్డి, వినోదమ్మలు, కమిటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు అవినాష్. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని హైదరాబాద్ నుంచి. నాకు గత 7 to 8 years వరకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది. సో దానివల్ల నేను స్పోర్ట్స్కి దూరం ఉండేవాడిని. సో క్రికెట్ అంటే అండ్ బ్యాడ్మింటన్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఆడలేకపోయేవాడిని. సో నాకు మా ఫ్రెండ్ ద్వారా సార్ ఉమేష్ గుప్తా సార్ గురించి తెలియడం జరిగింది. సో ఈ బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ కోసమని ఒక వారం వచ్చాను ఇక్కడికి. సో వారం నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నా బ్యాక్ పెయిన్ కంప్లీట్గా పోయింది. సో నేను క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ కూడా ఆడడం స్టార్ట్ చేశాను. సో దాంట్లో కూడా చేంజెస్ తెలిసినాయి నాకు. సో థ్యాంక్ యూ ఉమేష్ సార్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చోరీకి గురైన 100 సెల్ ఫోన్లు రికవరీ, 12 లక్షల రూపాయల విలువగల ఫోన్లను బాధితులకు అందజేత.
చదువుపై ఆసక్తి ఒకవైపు, తనకంటే చిన్నారి సంరక్షణ మరొక వైపు. కేంద్రంలోని ఇద్దరి చిన్నారులు సంవత్సరం వయసున్న తమ చెల్లెలతో బడికి వెళ్తున్న తీరు. కాశ్మీర్ గడ్డపై నిర్మల్ చిన్నారి నాట్య ప్రదర్శన. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Thank you.